ఈ వీడియోలో ముఖ్యంగా మనము వాటర్ రిక్వైర్మెంట్ గురించి అవకాడో ప్లాంట్స్ లో మనం ముఖ్యంగా మాట్లాడుకుందాం. నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు మాధవరం, డెక్కన్ ఎగ్జాటిక్స్ ఫార్మ్, సంగారెడ్డి, హైదరాబాద్. అవకాడో ప్లాంటేషన్ టైంలో ఎంత వాటర్ ఇవ్వాలి, పెట్టిన తర్వాత ఎంత వాటర్ కంటిన్యూ చేయాలి. సో ఫస్ట్ ప్లాంటేషన్ చేసేటప్పుడు మనము ముందు వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ప్లాంటేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో దీనివల్లే మనకి ప్లాంట్ మోర్టాలిటీ పర్సంటేజ్ అనేది దీనివల్ల డిపెండ్ అయ్యి మనము కరెక్ట్ గా చేసుకుంటే ఒక్క ప్లాంట్ కూడా చనిపోకుండా మనము జాగ్రత్తలు పడవచ్చు. ప్లాంటేషన్ చేసినప్పుడు ప్లాంట్ అంతా కూడా మనకి కోకోపీట్ లో ఉండటం వల్ల త్వరగా ఆరిపోతాం జరుగుతుంది. కానీ చుట్టుపక్కల మట్టి అంతా కూడా వాటర్ అంతా ఆపుకొని పచ్చిగా ఉంటుంది. మనం దాన్ని మెజర్ చేసుకుని ప్లాంట్ కి వాటర్ ఇవ్వటం ఆపేస్తాం. సో ఈ తప్పు చేయకుండా ఖచ్చితంగా ప్లాంటేషన్ జరిగిన ఫస్ట్ 1 week to 10 days తగినంత వాటర్ ఎవ్రీడే ఇస్తూ ఆ కోకోపీట్ లేదా బ్యాగ్ ఉందో అది డ్రై కాకుండా చూసుకోవాలి. అంటే ఖచ్చితంగా ఎవ్రీడే ఎంతో అంత వాటర్, అంటే వర్షం పడింది అనుకోండి 2 లీటర్లు 3 లీటర్లు అయినా కూడా వాటర్ ఇవ్వాలి. అదే ఇప్పుడు ప్లాంటేషన్ జరిగిన సంవత్సరం వరకు అనుకోండి, యావరేజ్ గా పర్ డే మనకి యావరేజ్ గా చూసుకుంటే ఒక 8 లీటర్ల వరకు అవసరం పడుతుంది. ఇది కూడా వాటర్ రిక్వైర్మెంట్. మనకి భూమిలో నీళ్లు నిల్వ ఉంచుకునే గుణము, దాంతో పాటు దాంట్లో మనకి ఆర్గానిక్ మ్యాటర్ ఎంత ఉంది, దీంతో పాటు ఇసుక పర్సంటేజ్ ఎంత ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకి డిపెండ్ అవుతాయి. దీంతో పాటు వాతావరణ కండిషన్, తేమ శాతం, ఎండ ఎంత తీవ్రత లేదా చలి తీవ్రత ఎంత ఉంది కూడా మనకి ప్లాంట్ రెస్పిరేషన్, ఎవాపరేషన్ కూడా మనకి డిటర్మైన్ అవుతుంది. యావరేజ్ గా తీసుకుంటే ఫస్ట్ ఇయర్ లో 8 లీటర్లు, సెకండ్ ఇయర్ లో 18, థర్డ్ ఇయర్ లో 28, ప్లాంటింగ్ ఫ్రూటింగ్ పీక్ సీజన్ లో ఉన్నప్పుడు 40 లీటర్స్ పర్ డే మనకి యావరేజ్ గా రిక్వైర్మెంట్ అనేది మనం చూస్తుంటాం. రైతులకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఇజ్రాయలీ అవకాడో రూట్ స్టాక్స్ మనము ప్లాంటేషన్ ను చేసే ముందు వాడుకుంటే ఒకవేళ మనకి నీటి ఎత్తడి ఎక్కువగా చూసినప్పుడు, ఎస్పెషల్ సమ్మర్ లో లేదా మనకి బోర్ బావుల్లో సమ్మర్ లో మనకి ఉప్పు నీళ్లుగా, అంటే ఎంత లేయర్ కిందికి వెళ్ళినా కూడా ఉప్పు నీళ్లుగానే వస్తుంటాయి. అది సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనకి ఇజ్రాయలీ రూట్ స్టాక్స్ వాడుకుంటే వాటర్ ఎక్కువ క్వాంటిటీస్ ఇవ్వకపోయినా ప్లాంట్ సర్వైవ్ అవటం, లేదా ఉప్పు నీళ్ళు ఉన్నా కూడా ప్లాంట్ కి ఇబ్బంది పడకపోవడము, క్లోరిన్ ఎక్కువైనా కూడా ప్లాంట్ కి ఇబ్బంది పడకపోవడము మనము ముఖ్యంగా గమనించవచ్చు. సో రైతులకు ముఖ్యంగా చెప్పాల్సింది, రూట్ స్టాక్ సెలెక్షన్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రూట్ స్టాక్ సెలెక్షన్ కరెక్ట్ గా ఉంటే మనం 100% సక్సెస్ఫుల్ అవుతాం.